వారు నోరు మూసుకుంటారు. ఇక అంతే. నేను చెప్తా వినండి. ఇప్పుడు ఏమన్నాడు? ఇద్దరు శిష్యులు పిలిచి అంటున్నాడు కదా, అదిగో బేతనియా బేత్ఫగే ప్రాంతాలకు వచ్చాం, మనం బాగానే ఉంది, ఇప్పుడు యెరూషలేంకి వెళ్ళబోతున్నాం. వారిలో ఇద్దరు పిలిచి ఏమంటాడంటే, ఒక కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడుతుందా ఆ ఇంట్లో, మీరు వెళ్ళి ఆ గాడిదను కట్టబడిన గాడిద పిల్లను విప్పమంటాడు. వాళ్ళు అంటారు, ప్రభువా వాళ్ళెవరో మనకు తెలీదు, పర్మిషన్ లేకుండా, ఎంట్రీ బోర్డు లేకుండా, ఆహ్వానం లేకుండా, పిలవకుండా పిల్లల్ని పేరంటానికి వెళ్ళటమే కాకుండా అక్కడ ఉన్న గాడిద పిల్లని విప్పమంటున్నావు, కోపాడతారేమో, గొడవ పడతారేమో, ఇప్పనిస్తారా అంటే యేసుప్రభు అంటున్నాడు, మీరు విప్పుతూ ఉండగా ఆ ఇంట్లోకి వెళ్ళి కట్టబడిన గాడిద పిల్లలు విప్పుతూ ఉండగా, ఓయ్ ఎవరు మీరు అని అడుగుతారు. భయపడదు, ఉలికి పడమా, కానీ కంగారేమి ఏం పడద్దు. ఒకే ఒక పేరు. మీ పేరు చెప్తే ఎవడు విప్పనివ్వడు. మీ పేరు చెప్తే ఎవరి పేరు చెప్పమన్నాడు? నా పేరు చెప్పండి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమున దయ్యములు వెళ్ళిపోవునుగాక. ఆ పేరు వాడితే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమున రోగముల నుండి విడుదల పొందునుగాక. మీరు అనండి, మీ పేరు వాడితే లోపల కూడా రానివ్వరు. నా పేరు వాడండి, నా పేరు చెప్పండి, నా పేరు వాడండి. ఇంకా వాళ్ళకి అర్థం కాకపోతే నజరేతు యేసు అని చెప్పండి, దావీదు కుమారుడని చెప్పండి. ఒక్కడు కూడా అమ్మా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాడాల్సిన పదం ఏంటంటే, నేనెవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా యొక్క ఆస్తి ఏంటో తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా అన్నాం అనుకో, లెక్క కూడా ఎవడు లెక్క, డోంట్ కేర్ అంటాడు అంతే. యేసు ప్రభు అనే పేరు వాడితే నోరు మూసుకుంటాడు, గప్చిప్ అంతే. ఏం పవర్ అండి యేసునామములో. హల్లెలూయా. యేసునామములో ఎంత అధికారం అండి, యేసునామములో ఎంత, ఇంకా చెప్పాలంటే జనాలు నోరు మూసుకునే అధికారం ఉంది దాంట్లో, మనం గమనించుకుంటా. యేసునామములో. హల్లెలూయా. యేసునామములో అడుగుచున్నాము తండ్రి అంటాం లేదా మనం? దయ్యాలను వెళ్ళగొట్టాలని ఈ నామమే కావాలి, రోగుల్ని స్వస్థపరచాలన్నా ఈ నామమే కావాలి, వేరొక నామము అన్ని నామముల కన్నా యేసునామము. ఏం పాట రాశారండి, ఏం పాట అది? అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. హల్లెలూయా. ఈ నామాన్ని వాడమన్నాడు. వెంటనే వారు నోరు మూసుకొని ఈ నామాన్ని ఉపయోగించారు. ఆ గాడిద పిల్లలను విప్పుతున్నారంట. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. మీరు అడగొచ్చు, యేసు ప్రభుకి గాడిదతో ఏం పని అని అడిగితే, యేసు ప్రభు ఏమి చేసినా కూడా దేవుని బిడ్డలారా పాత నిబంధన ఆధారం చేసుకొని చేస్తాడు. మీకు అర్థమైందా? ఆయన పుట్టుక పాత నిబంధనే, ఆయన పెరుగుట పాత నిబంధనే, ఆయన ఏది చేసినా కూడా మొత్తం పాత నిబంధనలో ముందుగానే నీడగా ఉన్నాడు యేసయ్య. అక్కడ ఇక్కడేమో కొత్త నిబంధనలో ప్రత్యక్షమైపోయాడు ఆయన. హల్లెలూయా. ముందుగానే కాపీ అక్కడ ఉన్నది, కాపీ ఒరిజినల్ ఇక్కడ కనపడుతుంది. అర్థమవుతుందా? పాత నిబంధనలు ఏముంది? ఆ నీడ మనకు అర్థం కాల, అందుకే కొత్త నిబంధనలో ప్రత్యక్షం అయిపోయాడు, చక్కగా కనపడే విధంగా కత్తిమేడు. హల్లెలూయా. ఎందుకు ఈ గాడిద కావాలని అడిగితే కనుక మనం గమనించుకుంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా దేవుని బిడ్డలారా పాత నిబంధన ఆధారం లేకుండా, వరుస లేకుండా, వచనం లేకుండా